హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మెహందీ మా పండుగ ముందు రోజు పెట్టుకున్నాను అనమాట. 12 అయింది నైట్. డే మార్నింగే లేచి స్నానాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాతకి మేము పుట్ట బంగారం తీసుకోవడానికి వెళ్ళాం. నాకు పండుగ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది, కానీ అన్ని క్లిప్స్ లేవు, కొన్ని క్లిప్స్ ఉన్నాయి. ఎందుకంటే అందరం చాలా బిజీగా ఉండే, అసలు పండుగ అంటే పని తీరదు, అంత బిజీగా ఉంటాం ఎవరైనా సరే. ఫస్ట్ ఇక్కడ 5 బిందెలతో వాటర్ తీసుకొని వచ్చి పుట్టను తవ్వి అక్కడ ముగ్గు వేసి దీపం పెడతామన్నమాట. వేప కొమ్మలతో మొత్తం కప్పేసి ఈవినింగ్ వస్తాం. ఈవినింగ్ వచ్చే వరకల్లా అది పుట్టగా మారుతుంది. ఆ పుట్టను తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్తాం అనమాట. పుట్టకు ఎల్లమ్మ వారికి ఉన్న సంబంధం తెలిసిందే, అమ్మవారి పుట్టలో పుట్టింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ బోనాలు రెడీ చేస్తున్నాం. ఊర్లో ఎంతమంది అమ్మవారి గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళ దగ్గర బోనాలు పెట్టి రావాలి. ఇక్కడ మేము 5 రెడీ చేస్తామన్నమాట. 3 ఏమో అమ్మవారి గుడి దగ్గరికి, ఎల్లమ్మ, పోచమ్మ, ఈదమ్మ. అండ్ నెక్స్ట్ 1 ఏమో లందకాడికి. అండ్ నెక్స్ట్ 1 ఏమో మనం దేవుళ్ళని బయటికి తీసుకెళ్ళేటప్పుడు, బయటికి తీసుకెళ్ళడం అంటే ఒక బుట్టలో దేవుళ్ళని, ఇంట్లో ఉన్న దేవుళ్ళని పెట్టి ఊరేగిస్తారు. దాన్ని దేవుడు జల్దికి వెళ్ళడం అని అంటారు. అండ్ నెక్స్ట్ లందా అని అంటే గోళం. అప్పట్లో వాటర్నైనా సాంపినైనా నింపేవారు. దాంట్లో పరశురాముడు ఎల్లమ్మని తన తండ్రిడని వేధిస్తుంటే ఆ గోళంలో దాక్కుంది అనమాట. అందుకోసమే ఆ లంద దగ్గర మనం బోనం పెట్టి బియ్యం పోస్తాం. గుళ్ళల్లో బోనం పెట్టడం అయిపోయిన తర్వాత జోగు అడగడం కోసం వెళ్తాం. జోగు అడగడం అని అంటే ఒక 5 ఇండ్ల దగ్గర బియ్యం అడుక్కోవడం. ఆ బియ్యాన్ని ఇంటికి తెచ్చుకొని ఆ బియ్యాన్ని 5 కలిసి ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లో ఇలా చేస్తాం. ఇలా చేసిన తర్వాత వాటిని కొలుస్తాం ఎంత ఉంది అనేది. దంచక ముందు కుడుకలో కొలుస్తాం, అండ్ దంచిన తర్వాత కుడుకలో కొలుస్తాం. అండ్ దంచిన తర్వాత ఎన్ని కుడుకలు కొద్దిగా ఎక్కువ వస్తే అంత మనకు బరకత్ ఉన్నట్టు. ఒక 5 పాటలు పాడేంత వరకు దంచుతారు. 5 పాటలు అయిపోయిన తర్వాతకి మళ్ళీ కొలుస్తారనమాట. ఆ 5 పాటలు అయిపోయిన తర్వాతకి మేము కొలిసినప్పుడు ఒక కుడకన్నర ఎక్కువ వచ్చింది మాకు. ఇక్కడ మార్నింగే ఒగ్గు వాళ్ళు కథం ఇస్తున్నారు, అండ్ బయట టెంట్ వాళ్ళు టెంట్ కడుతున్నారు. మేము మార్నింగే లేచి పనంతా చేసుకున్న తర్వాత స్నానాలంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బియ్యం పోసుకుంటున్నాం. కళ్యాణం చేయించేవాళ్ళు అంటే కాళ్ళు కడిగే వాళ్ళు బియ్యం పోసుకొని అమ్మవారి కాళ్ళు కడగాలి. సో అక్క నేను ఇద్దరం కాళ్ళు కడుగుతాం కాబట్టి మేమిద్దరం బియ్యం పోసుకుంటున్నాం. ఇక్కడ బియ్యం మా అమ్మమ్మ మా తాతయ్య పోస్తున్నారు. ఇక్కడ బియ్యం పోసేటప్పుడు ఆడపడుచు కొంగుముళ్ళు వేస్తుంది. అక్కడ మా ఆడపడుచు కొంగుముళ్ళు వేస్తుంది, మా అక్క వాళ్ళకు మాకు. యాక్చువల్లీ చీర కట్టుకోవడానికి కూడా టైమే ఉండదు. నేను ఎలానో అలా కట్టుకున్నాను, నాకు అసలు కట్టుకోవడం రాదు. అక్కకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగా కట్టుకుంటూ ఉంటుంది. మేము ఇక్కడ కొప్పేసుకున్నాం, అంటే ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు కొప్పేసుకోవాలి. ఎల్లమ్మ కళ్యాణం చేస్తున్నాం కాబట్టి ఆమె మన ఆడబిడ్డ, అందుకోసం మేము కొప్పేసుకొని కాళ్ళు కడుగుతాం అనమాట. అక్క అంతో ఎంతో రెడీ అయ్యింది. నాకు రెడీ కావడానికి అసలు టైం లేకుండా ఏదో బొట్టు పెట్టుకున్నా. నాకు వరకు పాలు ఇవ్వడం మళ్ళీ ఇలా చేయడమే సరిపోయింది. అందుకోసమే నాకు అంత రెడీ కావడానికి అంత టైం దొరకలేదు. ఈ కొప్పు కూడా బియ్యం పోసుకోకముందు నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ శారీ కట్టుకున్నప్పుడే వేసుకున్నాం. అందుకోసమే కలిసి ఆ కొప్పు కన్నా టైం దొరికింది. నార్మల్ టైంలో అయినా కళ్యాణం చేయాలంటే ఎప్పుడైనా హడావిడినే ఉంటుంది, కానీ ఇది వర్షాకాలం కాబట్టి ఇంకా చాలా హడావిడి జరిగింది. పందిరిట్లో ఎట్లా అవుతుంది అది అని మా నాన్న చాలా హడావిడి చేశాడు. అయినా కానీ బాగా జరిగింది పందిట్లోనే. కాకపోతే కొద్దిగా స్పీడ్గా జరిగింది అంతే. మా అక్క అయ్యో తొందరగా జరిగిపోయిందని ఫీల్ అయింది, కానీ మనం అదే అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ 3 days రెడ్ అలర్ట్ ఉండే, వర్షం వల్ల స్కూల్స్ కూడా బంద్ ఉండే. కానీ అమ్మవారి కళ్యాణం అయితే పందిట్లో జరిగిపోయింది. పుస్తే కట్టిన తర్వాత వర్షం చినుకులు స్టార్ట్ అయ్యాయి. సో మేము అప్పుడు లోపలికి హాల్లోకి వచ్చి అప్పుడు బియ్యం పోసామన్నమాట అమ్మవారికి. ఇక్కడ చూడండి, మేము కుడక బెల్లం పెట్టించారు. ఇక్కడ కళ్యాణం ఎలా జరుగుతుందో చూడండి. నెక్స్ట్ ఇది కళ్ళు కుండ తీసుకురావడానికి గమ్లోళ్ళ ఇంటికి వెళ్తాం. అదే ఘటం కుండ అంటారు. అక్కడ కూడా మనం బట్టలు పెట్టి బియ్యం పోయాలి అనమాట. అక్క బాగా బియ్యం పోస్తున్నారు. నేను ఆ ఇంటి వాళ్ళకు కాళ్ళకు పసుపు పెట్టడానికి వెళ్ళాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మా పండుగ చేసే స్వామి ఘటం కుండ ఎత్తుకొని డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. చూడండి ఒకసారి మీరు కూడా.
లాస్ట్ పండుగ మొత్తం అయిపోయాక ఇది నా పరిస్థితి. నా జుట్టు మొత్తం చాలా గుంజింది, బాగా తలనొచ్చింది ఆ కొప్పు వేసుకున్నందుకు. అది మొత్తం విప్పేసి నార్మల్గా జడ వేసుకున్నాను అనమాట. చీర కూడా చేంజ్ చేసేసాము. తర్వాత నైట్ తిని చేసిన తర్వాతకి కొద్దిగా డ్యాన్స్ చేసామన్నమాట అందరం. ఇది నేను మా హస్బెండ్. అసలు ఇది ఫస్ట్ టైం మేమిద్దరం డ్యాన్స్ చేయడం. అసలు తనకు డ్యాన్స్ వచ్చు కానీ ఎప్పుడు చేయడు. నాకు డ్యాన్స్ రాదు, అయినా నేను ఫస్ట్ టైం డ్యాన్స్ చేయడం. మేమిద్దరం కలిసి అయితే ఇది ఫస్ట్ టైం డ్యాన్స్ చేయడం. నా భరత్లో కూడా తను ఒక్కడే డ్యాన్స్ చేశాడు. నన్ను ఎంత బలవంతం పెట్టి నేను అప్పుడు చేయలేదు, నాకు రాదు కాబట్టి. ఇప్పుడు కూడా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తుంటే మా హస్బెండ్ తీసుకొచ్చాడు. చెయ్యి పర్లేదు అని అంటే, అవును హస్బెండ్తో చేయడం ఎవరైనా మిస్ అవ్వరు కదా, ఎంత డ్యాన్స్ రాకున్నా ఏదో ఒక స్టెప్ వేస్తారు. సో నేను కూడా ఆ మెమొరీ ఉంచుకోవడం కోసం తనతో డ్యాన్స్ చేశాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అప్పుడు.